హాయ్ అండి. ఇదిగోండి ఈరోజు బొబ్బర్ల పప్పు ఇది. ఈ బొబ్బర్ల పప్పుతో గారెలు చేసుకుందాము. ఈ పప్పుని ఒక 2 గంటలు నానబెడదాము. నానబెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ పిండి మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి 2 గంటలు నానబెట్టే 2 గంటలు అయింది. ఇదిగోండి నానిపోయింది. ఇప్పుడు దీన్ని పొట్టు లేకుండా కడిగేద్దాము. కడిగేసి పిండి రుబ్బుకోవచ్చు. ఇదిగోండి ఇదిగోండి నానిపోయింది. 2 గంటలు 2 గంటలకి సరిపోతుంది. మినపప్పు అయితే ఎక్కువ పడుద్ది, 6-7 గంటలు. ఇది 2 గంటలు నానిపోయింది. ఇప్పుడు దీన్ని కడిగిదాము. శుభ్రంగా నీట్గా కడిగేసి పొట్టు లేకుండా అప్పుడు రుబ్బుకోవచ్చు. ఇదిగోండి ఇలా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్నాం కదా పప్పు, పొట్టు లేకుండా ఇలా కడిగేసుకుని ఇవన్నీ ఇప్పుడు దీనిలో వేసుకుందాం. నీళ్ళు ఒక చుక్క నీళ్ళు కూడా ఉండకూడదు, లేకపోతే లూజ్ అయిపోద్ది పిండి. ఇదిగోండి పప్పు రుబ్బేసుకున్నాము. ఇదిగోండి ఈ పప్పుని ఇప్పుడు దీనిలో వేసుకుందాము. ఇప్పుడు దానిలో వేసుకుందాం. ఇప్పుడు దీనిలో మనము ఇదిగోండి చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకున్నా, 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నా, ఇదిగోండి చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకున్నా, ఇదిగోండి కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం ఒక చిన్న స్పూను. ఇదిగోండి ఇంత సరిపోతుంది జీలకర్ర. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి కొంచెం సాల్ట్ సరిపోతుంది. ఇంకా ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇదిగోండి ఆయిల్ వేడైంది, వేడొచ్చేసింది ఆయిల్. ఇప్పుడు చేయి తడి చేసుకుని చిన్నగా ఇదిగోండి ఇంత ముద్దలు తీసుకుంటే సరిపోతుంది. అలాగా తీసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి లూజ్గానే ఉంటుంది, కాకపోతే మనం కొంచెం వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి అలాగా సరిపోతుంది. అలా వేసుకుంటే ఇవ్వండి ఒకసారి చూద్దాము. వేగిపోయినాయి. ఇవ్వండి వేగిపోయినాయి, తీసేసుకుందాం. ఇవ్వండి తీసేసుకున్నాం.
ఇదిగోండి దీనిలో పెట్టుకుందాము గారెలు. ఇదిగోండి బొబ్బర్ల గారెలు వేడివేడిగా రెడీ అయినాయి. మీరు కూడా ఇలా చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.